నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. నిన్న మనం కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ విత్ నో ఆప్షన్స్ అని ఒక సిరీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియో కింద ఇచ్చిన కామెంట్స్ ఫీడ్బ్యాక్ని గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓకే విత్ ఇట్. సో మేము దాంతోనే ప్రొసీడ్ అవుతూ ఉన్నాము. డిపెండింగ్ అపాన్ ద పాపులారిటీ దట్ ఇట్ గెట్స్, సో మేము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పెంచాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. సో ఇవాళ కూడా మళ్ళీ మనం క్వశ్చన్స్ విత్ నో ఆప్షన్ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. మన ఇండియాలోనే అత్యంత పురాతనమైన డీలక్స్ ట్రైన్ ఏది? ఉదాహరణకి మహారాజా ఎక్స్ప్రెస్ అని, గోల్డెన్ చారియట్ అని, ద ఫెయిరీ ఎక్స్ప్రెస్ అని, ఇలా వివిధ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి కదా. అలా వీటన్నిటిలో కూడా అన్నిటికంటే పాతది ఏది అన్నది ప్రశ్న. ఒకవేళ దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదనంటే ఈ వీడియోని చూడండి. అలానే సురినేమ్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి భారతదేశ పౌరులు ఎవరు? ఇది కూడా మీకు ఏమైనా ఐడియా ఉన్నట్టయితే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియోని చూడండి. అలానే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా గ్రూప్ 1 అంతకు మించి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 100 మంది ఉంటే 95 నుంచి 98% మంది అందరూ కూడా హిందూ న్యూస్ పేపర్ ఎక్కువగా చదువుతూ ఉంటారు. మరి ఆ హిందూ న్యూస్ పేపర్ యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క చైర్పర్సన్గా రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరో మీకు ఏమన్నా తెలుసా? తెలిస్తే ఆ పేరుని కింద కామెంట్ చేసి చెప్పండి, తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ మూవ్. ఫస్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఆనర్డ్ విత్ ద గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద యెల్లో స్టార్? ఇది ఆ పౌర పురస్కారం అనమాట. కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది, ఏ భారతీయులకు వచ్చింది, లేదు ఏ భారతదేశ పౌరులకు వచ్చింది అన్నది ప్రశ్న. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద యెల్లో స్టార్ అని ఏదైతే ఉందో ఇది సురినేమ్ అనే ఒక దేశం దాని యొక్క అత్యున్నత పౌర పురస్కారం అనమాట. ఈ సురినేమ్ దేశం యొక్క రాజధాని పారామారిబో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే ఈ సురినేమ్ దేశం యొక్క అధ్యక్షులు అంటే రాష్ట్రపతి ఎవరు అని అంటే చంద్రికా ప్రసాద్ శాంటోకే. ఈయనని స్టైలిష్గా చాన్ శాంటోకే అని కూడా పిలుస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆబ్వియస్లీ ఇండియన్ ఆరిజిన్స్ మనకి బాగా స్పష్టంగా తెలుస్తున్నాయి. బట్ ఈవెన్ దెన్ నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తుంది ఏంటి అని. ఇంకా మనకి క్వశ్చన్కి ఆన్సర్ దక్కలేదు. ఎందుకంటే ఈ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద యెల్లో స్టార్ అనేది సురినేమ్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఆ సురినేమ్ దేశం యొక్క రాజధాని పారామారిబో, ఆ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షులు చంద్రికా ప్రసాద్ సంటోకి, ఆయనని చాన్ సంటోకి అని కూడా పిలుస్తారు అని. ఈ అవార్డు దక్కించుకున్న మొట్టమొదటి భారతదేశ పౌరులు ఎవరు అని అంటే మన భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. మీరు విన్నది నిజమే. షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు గెట్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ సురినేమ్. ఉదాహరణకి మన భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అంటే ఏమని చెప్తారు? భారతరత్న అని చెప్తారు. అలా వాళ్ళ దేశం యొక్క అత్యున్నత పురస్కారం అనమాట. మీరు అనొచ్చు, వాళ్ళ దేశం అత్యున్నత పురస్కారం మన దేశానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని. వాళ్ళ దేశానికి సంబంధించి ఎవరు సేవ చేసినా సరే, అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, వాళ్ళ దేశానికి సంబంధించి సేవ ఎవరు చేసినా దానిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పురస్కారంతో గౌరవిస్తారనమాట. అలా ఆ మొట్టమొదటి గౌరవం మన భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారికి దక్కింది. సో హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డీలక్స్ ట్రైన్? ఈ డీలక్స్ ట్రైన్స్ అనేవి బేసిక్గా చాలా లగ్జరియస్ ట్రైన్స్ అనమాట. చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వీటిలో ప్రయాణించాలి అని అంటే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటిది? భారతదేశంలోనే మొట్టమొదటి విలాసవంతమైన రైలు ఏది అన్నది ప్రశ్న. దీని యొక్క సమాధానం డెక్కన్ క్వీన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా తన యొక్క 93వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఈ రైలు డెక్కన్ క్వీన్. ఇది ముంబై నగరం నుండి పూణే నగరం వరకు నడుస్తూ ఉంటుంది. అలానే ఒకప్పుడేమో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది ఉండేది, కానీ తర్వాత ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో 1949లో ఆ ఫస్ట్ క్లాస్ అనేది తీసేశారు. ఓన్లీ సెకండ్ క్లాస్నే మొత్తం ట్రైన్ అంతా కూడా ఫార్మాట్ చేశారు. బట్ అగైన్ తర్వాత మళ్ళీ డిమాండ్ పెరిగిందని చెప్పి థర్డ్ క్లాస్ని కూడా తీసుకొచ్చారు. కేవలం డెక్కన్ క్వీన్ ఒక్కటే కాదు, ఇండియాలో చాలా లగ్జరియస్ ట్రైన్స్, చాలా డీలక్స్ ట్రైన్స్ ఉన్నాయి. ఫెయిరీ క్వీన్ ఎక్స్ప్రెస్ అని, ద గోల్డెన్ చారియట్ అని, అలానే ద మహారాజాస్ ఎక్స్ప్రెస్ అని, ప్యాలెస్ ఆన్ వీల్స్ అని, ఇలా వివిధ పేర్లతో ఎన్నో లగ్జూరియస్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. వీలైతే ట్రైన్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా అట్లీస్ట్ బయట నుంచి ఒకసారి ఆ ట్రైన్ చూడడానికి వీలైతే వెళ్ళి చూడండి. బికాస్ దే ఆర్ రియల్లీ మెజెస్టిక్. మహానా పరినిర్వాణ ఎక్స్ప్రెస్ అనేవి కూడా ఇలా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే కొన్ని సర్క్యూట్ బేస్డ్,
వేరాస్ కొన్ని జస్ట్ ఇండియన్ రైల్వేస్లోనే లగ్జూరియస్ ట్రైన్ జర్నీ ఇవ్వడానికి పాసిబుల్ చేస్తాయి. ఉదాహరణకి ఈ దక్కన్ క్వీన్ ఉంది, ఇది ముంబై నుంచి పూణే వరకు వెళ్తుంది. సో పెద్దగా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ ఏమీ కాదు. సో ఇక్కడ ఏంటంటే లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ కల్పించడం కోసం ఎవరైతే ట్రైన్ ఎంతూజియాస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని. మీరు అనొచ్చు ట్రైన్ ఎంతూజియాస్టులు కూడా ఉంటారా అని. ఎలా అయితే కొంతమందికి బైక్ మీదే దూర ప్రయాణాలు చేయడం అంటే ఇష్టమో, ఎలాగైతే కొంతమందికి కారులో దూర ప్రయాణాలు చేయడం అంటే ఇష్టమో, అలా రైలులో ప్రయాణం చేసేవాళ్ళు లేదా రైలులో ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందులో నేను కూడా ఒకడిని. ఒకవేళ మీరు కూడా ట్రైన్ ఎంతూజియాస్ట్ అయితే కింద కామెంట్ చేసి చెప్పండి, వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ. సో అలా జూన్ 1, 1930న ఈ డెక్కన్ క్వీన్ తన యొక్క ప్రయాణాన్ని సాగించింది లేదా మొదలు పెట్టిందని చెప్పొచ్చు. సో రీసెంట్గా 93 ఇయర్స్ ఫినిష్ చేసుకుంది. దాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డీలక్స్ ట్రైన్. సో ప్రస్తుతం ఈ ట్రైన్ LHB కోచెస్ని వాడుతున్నారు అనమాట, అంటే లింక్ హఫ్మన్ బుష్ కోచెస్ అని. ఈ లింక్ హఫ్మన్ బుష్ కోచెస్ అనేవి సేఫ్టీ పరంగా కొంచెం బెటర్ కోచెస్. మీరు వందే భారత్ ట్రైన్ చూసి ఉంటారు. వందే భారత్ ట్రైన్లో LHB యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ లేదు, దానికన్నా బెటర్ వర్షన్ అనమాట. కానీ మీరు ఇప్పుడు నార్మల్ ట్రైన్స్ ఏవైతే చూస్తున్నారో వాటన్నింటిలో కూడా మెల్లిమెల్లిగా LHB కోచెస్ పెట్టేస్తున్నారు. LHB కోచెస్ పెట్టడం వల్ల ఉన్న ఒక మేజర్ బెనిఫిట్ కన్సిడరింగ్ ద రీసెంట్ ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ ఏంటి అని అంటే, మామూలుగా ఒకప్పుడు పాత బోగీలు అయితే LHB కన్నా ముందు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా బోగీలన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కేసావన్నమాట. వెరాజ్ LHBతో ఆ ప్రాబబిలిటీ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అలానే ఇది ఎక్కడ ముంబై పూణే మధ్యలో నడుస్తున్న సంగతి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు CR అంటే ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. CR అంటే సెంట్రల్ రైల్వే అని అర్థం అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే WR వెస్టర్న్ రైల్వే, CR సెంట్రల్ రైల్వే, ఈ రెండిటి యొక్క ప్రధాన కేంద్రం హెడ్ క్వార్టర్స్ ముంబై నగరం అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలామంది CR అంటే నాగ్పూర్ అనేసుకుంటున్నారు హెడ్ క్వార్టర్, బట్ ఈ రెండింటికి కూడా ముంబై హెడ్ క్వార్టర్స్. అలానే ఈ సెంట్రల్ రైల్వే అని దీనికి పేరు పెట్టక ముందు దీనిని GIP జోన్ అని కూడా పిలిచేవాళ్ళు. GIP జోన్ అంటే గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రీజన్ లేదు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా జోన్ అని. తర్వాత దాన్ని సెంట్రల్ రైల్వేతో పేరు మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద హిందూ గ్రూప్? మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, బట్ మీకు ఒక రకమైన హింట్ ఇస్తారనమాట. ఏంటంటే ఇక్కడ చైర్పర్సన్ అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆ పొజిషన్లో ఒక మేల్ పర్సన్ ఉంటే, అంటే ఒక పురుషుడు ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళు చైర్మెన్ అని రాసేవాళ్ళు. కానీ అక్కడ చైర్పర్సన్ అని రాశారు అంటే దాని యొక్క అర్థం అక్కడ ఒక మహిళ ఉంది అని అర్థం. అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అంతుపట్టట్లేదు, బట్ దాట్స్ హౌ ఇట్ ఈస్ ట్రీటెడ్. చైర్మెన్ ఉంటారు కానీ చైర్ ఉమెన్ ఉండరు, ఇన్స్టెడ్ దే ఆర్ కాల్డ్ యాజ్ చైర్పర్సన్. ఈవెన్ మీరు సోనియా గాంధీ గారిని తీసుకోండి, షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కాంగ్రెస్ చైర్పర్సన్. ఎవరినైనా సరే అలానే చైర్పర్సన్ పేరుతో పిలుస్తారు. సో మనకు కూడా ఇక్కడ చైర్పర్సన్ తెలిసిపోయింది కాబట్టి దట్స్ క్వైట్ క్లియర్. ఆ అధికారంలో లేదు ఆ పదవిలో ప్రస్తుతం ఒక మహిళ ఉంది అని. ఇంతకీ ఆ మహిళ పేరేంటి అన్నది కదా మీరు వెయిట్ చేస్తుంది. నిర్మలా లక్ష్మణ్. నిర్మలా లక్ష్మణ్ ఈవిడ మోడర్న్ లిటరేచర్కి సంబంధించి PhD చేసిందనమాట. UPSC ఎగ్జాము లేదు గ్రూప్ 1 పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా, ఎస్పెషల్లీ ఒకవేళ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి అనుకుంటే 100 మందిలో 95 నుంచి 98% వరకు మంది ప్రిఫర్ చేసిన న్యూస్ పేపర్ అయిన హిందూ యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే ట్రస్ట్ ఉందో దానికి చైర్పర్సన్ అయ్యారు ఈవిడ. ఆ హిందూ గ్రూప్ ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్ అయ్యారు. ఈ హిందూ ట్రస్ట్ ఏదైతే ఉందో 1878వ సంవత్సరంలో G. సుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఒక ఆయన దీన్ని స్థాపించారు. అయితే 1905వ సంవత్సరంలో హిందూ వార్తాపత్రిక ఏదైతే ఉందో దానిని ఈ ట్రస్ట్ కొనుక్కుందనమాట. సో 1905 నుంచి వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, వీళ్ళ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని, చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5 countries ఆర్ ఎలెక్టెడ్ యాజ్ న్యూ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద UNSC, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు అంటే పర్మనెంట్ మెంబర్ కంట్రీస్, అలానే ఇంకో 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ అన్నమాట. ఈ 5 అనేవి ఎప్పుడు మారవు. అవేంటివి? USA, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఈ 5 ఎప్పుడు మారవు. వీటికి ఏ రెజల్యూషన్ మీద అయినా సరే, ఏ డిసిజన్ మీద అయినా సరే వీటో పవర్ ఉంటుంది. అంటే నలుగురు ఎస్ అని చెప్పినా ఒక్కళ్ళు నో అని చెప్పినా అది ఇంప్లిమెంట్ అవ్వదు అనమాట. వేరాజ్ ఈ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కాంటినెంట్ పరంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి అవకాశం వస్తూ ఉంటుంది. అగైన్ ఏవైతే సభ్య దేశాలు మొత్తం ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో 193, వాళ్ళందరూ కొన్నిసార్లు ఓటు కూడా వేస్తారనమాట, ఈ కంట్రీకి ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది. సో కాంటినెంట్ ప్రకారం కంట్రీస్ టర్న్ వస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ నాన్ పర్మనెంట్ అంటే అశాశ్వత సభ్య దేశాలుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుందన్నమాట. అలా రీసెంట్గా
ఏ 5 దేశాలు ఎన్నుకోబడ్డాయని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయినా సరే వాళ్ళ యొక్క టెన్యూర్ స్టార్ట్ అయ్యేది 2024 జనవరి నుంచి. ఆ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 5 దేశాలు ఏంటి అనేది కదా మీ ప్రశ్న. సో 5 దేశాలు ఏవి అని అంటే అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియరా లియోని, స్లోవేనియా. ఈ 5 దేశాలు అనమాట. ఈ 5 దేశాలు ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్ ఈ 5 దేశాలతో పాటు ఇప్పుడు జాయిన్ అవుతాయి. సో అలా 10 దేశాలు అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 కంట్రీస్లో ఈ 4 కంట్రీస్ కూడా అసలు ఎవరు అపోజ్ చేయలేదు. కానీ ఈ కంట్రీకి మటుకు ఒక కంటెస్టెంట్ వచ్చారు. స్లోవేనియా దేశాన్ని ఓడించి నేను ముందుకెళ్ళాలని చెప్పి బెలారస్ కంట్రీ ట్రై చేసింది. కానీ ఓటింగ్లో స్లోవేనియాకేమో 150కి పైగా ఓట్లు వస్తే బెలారస్కి 36, 38 వచ్చాయన్నమాట. సో పెద్దగా సపోర్ట్ అనేది దక్కలేదు. సో ఏదైతేనే ఈ 5 ఇప్పుడు రీసెంట్గా అనుకోబడ్డవి. అలానే ఆల్రెడీ ఈక్వెడారు, జపాను, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్ ఆల్రెడీ ఉన్నాయి. అలానే యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి గమనించినట్టయితే దీని యొక్క స్థాపన 24 అక్టోబర్ 1945 జరిగింది. 24 అక్టోబర్ 1945. దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాన్ ద మెన్స్ డెకథ్లాన్ గోల్డ్ అట్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మన భారతదేశ పతాకం అక్కడ రెపరెపలాడింది బికాజ్ ఇట్స్ అ గోల్డ్ మెడల్. సో ఇంతకీ ఆ పర్సన్ ఎవరు అని, ఆ పర్సన్ పేరు సునీల్ కుమార్. అండర్-20 కేటగిరీలో డెకథ్లాన్లో గోల్డ్ మెడల్ గెలిచారు. ఇప్పుడు మీరు అనొచ్చు అసలు డెకథ్లాన్ అంటే ఏంటి అని. డెకథ్లాన్ అంటే అదే కదా, అక్కడక్కడ నగరాల్లో ఏదో ఒక షాప్ లాంటిది ఉంటుంది, అక్కడికి వెళ్ళి అందరూ షూజు, టీషర్ట్స్ కొనుక్కుంటూ ఉంటారు, స్పోర్ట్స్ ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటారు, అదే కదా డెకథ్లాన్ అని. అబ్బే, డెకథ్లాన్ అంటే అది కాదు. ఉదాహరణకి మామూలుగా మీరు అథ్లెటిక్స్ అంటే ఏం చెప్తారు? 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 4x100 మీటర్స్ రిలే, 4x400 మీటర్స్ రిలే, షార్ట్ పుట్, డిస్కస్, జావెలిన్, లాంగ్ జంప్, హై జంప్ ఇవే చెప్తారా? మామూలుగా అయితే ఎవరైనా సరే ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే 2 ట్రాక్ 1 ఫీల్డ్ కానీ లేదు 2 ఫీల్డ్ 1 ట్రాక్లో కానీ పార్టిసిపేట్ చేస్తారు ఇన్ జనరల్గా అయితే, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రయథ్లాన్. అంటే మీరు లాంగ్ జంప్, హై జంప్లో పార్టిసిపేట్ చేసి ఇంకో ఫీల్డ్ ఐటెంలో పార్టిసిపేట్ చేయకూడదు, ట్రాక్లో పార్టిసిపేట్ అంటే పరిగెత్తాలి ఏదో ఒకటి. లేదు మీరు 2 ట్రాక్లో పార్టిసిపేట్ అంటే 100, 200 పరిగెత్తి ఇంకోటి ఏదైనా పరిగెత్తాలి. వేరాజ్ రిలేకి ఆ రూల్ ఉండదన్నమాట. అందుకే ఉసేన్ బోల్ట్ 100, 200లోనే పార్టిసిపేట్ చేశారు. 4x100 మీటర్స్ డజంట్ అప్లై ఆ రూల్ కాబట్టి ఆ విధంగా పార్టిసిపేట్ చేశాడు ఉసేన్ బోల్ట్. అలా మీరు మిగతా వాళ్ళని ఎవరైనా చూసినా సరే వాళ్ళు లాంగ్ జంప్, హై జంప్ అలా ఉంటారు కానీ వాళ్ళు ట్రాక్లోకి రారు బికాస్ దే వాంట్ దిస్ స్పెసిఫికేషన్. ఎక్కువ వాటిలో ఉంటే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు అని. సో డెకథ్లాన్లో ఉండే ఆ ఈవెంట్స్ ఏంటి అని అంటే 100 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, 400 మీటర్స్, 110 మీటర్స్ హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఇన్ జనరల్గా ఏవైతే ట్రాక్స్ ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మోస్ట్ సినారియోస్లో ఈ ట్రాక్ ఎప్పుడూ కూడా 400 మీటర్స్ ఉంటుంది. అంటే ఇలా ఈ డిస్టెన్స్ పరంగా 400 మీటర్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఒక రౌండ్ వేయడం. అలానే 100 మీటర్స్, 110 మీటర్స్ స్ట్రైట్ స్ట్రెచ్లో ఉంటాయి. లాంగ్ జంప్, హై జంప్ చాలామంది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలా ఎంత డిస్టెన్స్ దూకారు అనేది లాంగ్ జంప్, ఇలా ఎంత డిస్టెన్స్ మీరు జంప్ చేయగలరు అనేది హై జంప్. ఉదాహరణకి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఇలా ఎంత దూరం జంప్ చేయగలరు అనేది లాంగ్ జంప్ అనమాట. వేరాజ్ ఇలా 2 పోల్స్ పెట్టి మధ్యలో ఒక బార్ పెట్టి ఈ బార్ యొక్క హైట్ పెంచుకుంటూ వెళ్తాను, నువ్వు ఎంతవరకు ఎత్తు జంప్ చేయగలవు అనేది హై జంప్. తర్వాత షార్ట్ పుట్, ఇలా ఒక బండ రాయిలాగా ఉంటుంది అనమాట గుండ్రంగా, దాన్ని ఎంత దూరం విసరగలరు అనేది షార్ట్ పుట్. తర్వాత డిస్కస్, ఒక చిన్న ప్లేట్ లాగా ఉంటుంది. వెల్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ ప్లేట్, ఒక డిస్క్ లాగా ఉంటుంది, సాసర్ లాగా. దాన్ని ఇట్లా పట్టుకుని ఇలా అని విసిరేస్తారు. తర్వాత పోల్ వాల్ట్, ఒక పెద్ద కర్ర తీసుకుని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కర్రని ఎస్టాబ్లిష్ చేసి ఆ కర్ర సపోర్ట్తో వాళ్ళు అవతలికి దూకుతారనమాట. ఇట్స్ లైక్ హై జంపింగ్ విత్ అ పోల్, దాన్నే పోల్ వాల్ట్ అంటారు. తర్వాత జావెలిన్, మగధీర సినిమా చూసినట్టయితే మీకు బాగా తెలుస్తుంది, ఆ విలన్ ఎవరైతే ఉన్నారో ఎన్సీబీ విసురుతుంటాడు కదా, అలా జావెలిన్ అనమాట. జావెలిన్కి సంబంధించి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నీరజ్ చోప్రా గారి పేరు, ఎందుకంటే ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో ఫస్ట్ గోల్డ్ తీసుకొచ్చింది ఆయనే కాబట్టి. అలానే 1500 మీటర్లు. సో ఈ ఈవెంట్స్ అన్నీ కలుపుకొని దీన్ని డెకథ్లాన్ అంటారు. అంటే వాళ్ళు ఫస్ట్ డే ఏమో ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి, సెకండ్ డే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క ఈవెంట్లో ఎంత స్కోర్ వచ్చిందని వాటన్నిటి యొక్క కంబైన్డ్ స్కోర్ ద్వారా సునీల్ కుమార్ గారు గోల్డ్ మెడల్ సాధించారు. సో డెఫినెట్లీ వాళ్ళని అభినందించి తీరాలి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది
ఎంతసేపు మా వాడికి 100కి 95 వస్తున్నాయి, 100కి 99, 100 ఎందుకు రావట్లేదు, ఇవి కూడా కాదు. మా వాడు బయటికి వెళ్ళి పరిగెత్తగలడా, మా వాడు బయటికి వెళ్ళి ఎగరగలడా, మా వాడు బయటికి వెళ్ళి 10 మందితో మాట్లాడగలడా, వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిందిగా తల్లిదండ్రులకి విజ్ఞప్తి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.